నేను ఈ వ్యక్తిని చంపాను అనుకోండి. చంపిన ఈ వ్యక్తికి గ్రీకులు వేసే శిక్ష ఏంటంటే వెంటనే ఈయన చంపరు. ఎవరినైతే చంపారో చంపిన వ్యక్తి యొక్క ఈ శవాన్ని మెడ మీద వేలాడి తీసుకోవాలి. ఇది శవం. ఇప్పుడు నేను నా కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగానికి వెళ్ళాలా. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు శవమా నువ్వు ఎక్కడుండు అని అంటానికి వీల్లేదు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ఉద్యోగం అయిపోయిందా, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎవరిని మెడ మీద పెట్టుకోవాలి? చచ్చిన శవాన్ని. సరే, వాడు ధైర్యవంతుడే, ఒక రోజు పెట్టుకున్నాడండి. రెండో రోజు శవంలో నుంచి ఏమొస్తుంది? సరే, ఇంటికి వచ్చాడా, స్నానం చేయాలా. మరి స్నానం చేయాలి కాబట్టి శవం పక్కన పెడదాం. కుదరదు. అప్పుడు కూడా శవం పెట్టుకోవాలి. సరే, స్నానం అయిపోయిన తర్వాత ఈ రూమ్లోకి వచ్చాడు.